హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రీసెంట్గా బిహెచ్ఎల్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇక్కడ రెండు రకాల పోస్టులు, ఇంజనీర్స్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియో, అంటే అప్లికేషన్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, శాలరీస్ ఏంటి, పోస్టింగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసినాం. బట్ చాలా మందికి కొన్ని డౌట్స్, కామన్ డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ని మన యూట్యూబ్లో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో అడుగుతున్న కొన్ని ఇంపార్టెంట్ కామన్ డౌట్స్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను వన్ బై వన్ తీసుకొని. ఫస్ట్ మనకి ఇక్కడ చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఈ పర్టికులర్ పోస్టులు ఇంజనీర్స్ ట్రైనీకి ఏమో యాక్చువల్గా డిగ్రీ, అంటే బీటెక్, బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయి ఉండాలి, అండ్ సూపర్వైజర్ ట్రైనీకి ఏమో డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్. ఈ రెండిటికి బోత్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చా లేదా, ఇదొక క్వశ్చన్. తర్వాత ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబులా కాదా, ఇదొక క్వశ్చన్. తర్వాత ఇందులో సిలబస్ గురించి, సబ్జెక్ట్స్ గురించి రెండింటికి సంబంధించిన సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉన్నాయా, అదొకటి అడిగారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఇందులో నోటిఫికేషన్లో ఒక బాండ్ అయితే మెన్షన్ చేశారు. ఆ బాండ్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఇది గవర్నమెంట్ జాబా అండ్ 3 years వరకే ఉంటుందా జాబు, తర్వాత ఉండదా, ఇలాంటి డౌట్స్ అయితే ఒక 4-5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటిని ఒకసారి వన్ బై వన్ నేను క్లారిఫై చేస్తాను. ఆ డౌట్స్ అని ఇక్కడ పెట్టాను, అవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఒకసారి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇంజనీర్స్ ట్రైనీ 150 వేకెన్సీస్ ఉంటే అందులో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెట్రాలజీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్ 150 పోస్టు మీరు కేటగిరీ వైజ్ గా, బ్రాంచ్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. ఇది బీటెక్, బిఈ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ దీనికి, ఈ బ్రాంచెస్ నుంచి. అదే మీకు సూపర్వైజర్ ట్రైనీ 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది డిప్లొమా వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుంది. ఈ పర్టికులర్ బ్యాచ్, ఈ పర్టికులర్ పోస్ట్ కి 250 వేకెన్సీస్ ఈ బ్రాంచెస్ వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి డిప్లొమా అనేది ఎలిజిబిలిటీ. బట్ ఈ రెండింటికి అప్లై చేసినప్పుడు మీకు ఉండాల్సిన ఫండమెంటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ, దీనికి ఏమో డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి. ఈ పర్టికులర్ కేటగిరీస్ నుంచి, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ నుంచి చూసుకోవాలి. అండ్ దీంతో పాటు మీ ఏజ్ కూడా కంపల్సరీ 27 years. ఇక్కడ 27 years అనేది మినిమం. ద క్యాండిడేట్స్ బోర్న్ బిఫోర్ 1980 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఈ డేట్ కంటే ముందు పుట్టిన వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు. సో అది చూసుకోవాలి. ఇక్కడ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏ పోస్ట్ కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎలా, కండిషన్స్ ఏంటనేది వన్ బై వన్ డౌట్స్ కి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా. ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్. ఫైనల్ సెమిస్టర్, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఎలిజిబుల్. బట్ ఏంటంటే 1st June 2025 వరకు మీ ఇంటర్వ్యూ టైం వరకు, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం వరకు మీ దగ్గర కంప్లీట్ గా పాస్ అయినట్టు మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి, పాస్ అయినట్టుగా ఉండాలి. ఇది ఫస్ట్, ఫైనల్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ద సెకండ్ థింగ్, సర్వీస్ బాండ్ కి సంబంధించిన పాయింట్. ఈ సర్వీస్ బాండ్ అనేది కామన్ గా మనకు పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి పిఎస్యూస్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు కామన్ గా, ఇది ఒకటే దాంట్లో కాదు, ప్రతి దాంట్లో కూడా ఇట్లాంటి కామన్ గా ఉంటున్నాయి. బట్ ఈ పిఎస్యూస్ లో ఈ బాండ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇందులో ఏంటంటే, బిఫోర్ జాయినింగ్ యాజ్ ఎ ట్రైనీ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ద బాండ్ టు సర్వీస్ ద కంపెనీ ఫర్ ద మినిమం ఆఫ్ 3 years. అండ్ దట్ ఇన్ ఎక్స్క్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్, అంటే 1 year ట్రైనింగ్ ఉంటుంది ప్లస్ 3 years కంపల్సరీ మినిమం సర్వీస్ చేయాలి. అంటే బాండ్ ఉంది, 3 years జాబే ఉంటుందని కాదు. ఇది గవర్నమెంట్ జాబు, కంపల్సరీ ఫుల్ టైము రెగ్యులర్ జాబే. ఇది 3 years తర్వాత తీసేస్తారని కాదు. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత, మీరు క్లియర్ అయిపోయి జాయిన్ అయిన తర్వాత మధ్యలో మీరు వెళ్ళిపోకుండా, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఆ బాండ్ మీకు ట్రైనింగ్ కానీ మీ పైన స్పెండ్ చేసిన ఖర్చు అంతా కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంజనీర్స్ ట్రైనీ అయితే 5 lakhs, సూపర్వైజర్ ట్రైనీ అయితే 3 lakhs పే చేసి మీరు ఆ జాబ్ నుంచి వేరే జాబ్ వస్తే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ లో బాండ్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి కూడా కొన్నిసార్లు ఉంటాయి, కాబట్టి అదొకసారి మీరు డీటెయిల్ గా తెలుసుకోండి. బట్ ఇది గవర్నమెంట్ జాబే, ఇది పర్మనెంట్ జాబే.
3 ఇయర్స్ తర్వాత తీసేస్తారని కాదు, మీరు ఆ 3 ఇయర్స్ లోపల వెళ్ళిపోవాల్సి వస్తే మీరు ఆ బాండ్ అమౌంట్ కట్టి వెళ్ళాల్సి ఉంటుంది. బికాజ్ మీకు 1 ఇయర్ ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి మీ పైన చాలా అమౌంట్ స్పెండ్ చేసి అవన్నీ చేస్తారు కాబట్టి అది మీరు మధ్యలో వెళ్ళిపోకుండా మినిమం సర్వీస్ పీరియడ్ అంటే 3 ఇయర్స్ అంటే 1 ఇయర్ ట్రైనింగ్, 3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత 4th ఇయర్ తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పుడు పోతే మీకు వేరే దగ్గర జాబ్ వస్తుంది. జనరల్గా ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలి అని అంటే మళ్ళీ వేరే ఏదైనా బెటర్ జాబ్ వస్తే పోతా ఉంటారు. బట్ అందుకనే ఇక్కడ మీరు ఉంటే ప్రాబ్లం ఉండదు, అది గవర్నమెంట్ జాబే. బట్ వెళ్ళాల్సి వస్తే మాత్రం ఆ అమౌంట్ ఎగ్జాక్ట్గా అనేది కొంత డిప్రిసియేషన్ ఇప్పుడున్న ఇయర్కి మళ్ళీ మీరు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయినాక మధ్యలో పోవాల్సి వచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు, కొంచెం వేరీ అవుతుంది. బట్ దాని ప్రకారం అయితే మీరు ప్లాన్ చేసుకోండి. బట్ ఇదైతే గవర్నమెంట్ జాబ్. తర్వాత ఇంకా చాలా మంది అడిగిన క్వశ్చన్, డిప్లొమా ఎలక్ట్రికల్, I have done diploma electrical engineering, also done BTech in electrical engineering. am eligible to apply for both the positions అంటే డెఫినెట్ గా రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే రెండింటికి అప్లై చేసుకో, ఇది ఒకసారి చదువుకోండి. బట్ నేను సమ్మరీ చెప్తున్నాను. మీరు అకార్డింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ రెండింటికి ఉంటే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే మీరు సేమ్ ట్రేడ్ ఉన్నప్పుడు సేమ్ ఎలక్ట్రికల్ నుంచి అప్లై చేస్తారు కాబట్టి రెండిటికి ఒకవేళ సేమ్ టైం స్లాట్ ఉండి సేమ్ టైమింగ్స్ లో ఎగ్జామ్ ఉంటే మీరు ఏదో ఒకదాన్ని అయితే మిస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ ఏదైతే దాన్ని ముందే సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకైనా దేనికైనా కూడా సూపర్వైజర్ ట్రైనీలో 250 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎలక్ట్రికల్ కి డెఫినెట్ గా ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ వల్ల అయితే సూపర్వైజర్ ట్రైనీకి వెళ్ళండి. ఒకవేళ మీరు 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మీకు ఓన్లీ బీటెక్ ఉంటే డెఫినెట్ గా మీకు ఇంజనీర్ ట్రైనీ వెళ్ళాలి. మీకు ఓన్లీ డిప్లొమా ఉంటే దీనికే వెళ్ళాలి. 2 ఉన్న వాళ్ళు సూపర్వైజర్ ట్రైనీ పెట్టుకుంటే మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంజనీర్స్ ట్రైనీ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి 1:5 ఒక పోస్ట్ కి 5 మందిని పిలుస్తారు ఇంటర్వ్యూకి. ఈ సూపర్వైజర్ ట్రైనీలో ఇంటర్వ్యూ లేదు, బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:3 మాత్రమే పిలుస్తారు. ఈ డిఫరెన్సెస్ కూడా కొంచెం మైండ్ లో పెట్టుకొని మీరు దేనికి అప్లై చేయాలనేది చూసుకోండి. తర్వాత సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చాలా మంది అడిగారు. బట్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను రెండిట్లలో సబ్జెక్టులు అయితే సేమ్ అండి. సూపర్వైజర్ ట్రైనీ అయినా ఇంజనీర్స్ ట్రైనీ అయినా కూడా మీ యొక్క టెక్నికల్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో కూడా జనరల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ లో ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇవే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవే 4 సబ్జెక్టులు రెండిట్లలో ఉంటాయి. బట్ వెయిటేజ్ మారుతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని మీరు దీనికి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ రెండిట్లో సిమిలర్ సబ్జెక్ట్ ఉంటాయి. ఇక్కడ డిప్లొమా లెవెల్, ఇక్కడ బీటెక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, సిలబస్ వీడియోస్ అన్ని కూడా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఒకసారి అక్కడ కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే సూపర్వైజర్ ట్రైనీకి ప్రిపేర్ అవుతున్నారో ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రికల్ 50 డేస్ క్రాష్ కోర్స్ ఈ రోజే స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్ లో మీకు లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ బ్యాచ్ లో ఉంటాయి. ఈ రోజే స్టార్ట్ అయింది. ఇందులో మీరు ఎన్రోల్ చేసుకొని కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోవచ్చు. ఇందులో ఎలక్ట్రికల్ తో పాటు రీజనింగ్ ఇస్తున్నాము, జీకే ఇస్తున్నాము, ఇంగ్లీష్ ఇస్తున్నాము. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అండ్ చాలా మంది ఇంజనీర్స్ ట్రైనీ కోర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ విత్ ఇన్ 1 or 2 డేస్ లో ఇంజనీర్స్ ట్రైనీకి కంప్లీట్ రికార్డెడ్ బ్యాచ్, కొన్ని స్పెషల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ క్లాసెస్ కూడా పెట్టి ఆ బ్యాచ్ కూడా మీకు ఒక 2 డేస్ లో లాంచ్ చేస్తబోతున్నాము. సో ఈ 2 ఎలక్ట్రికల్ కి సంబంధించిన బ్యాచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మిగతా బ్రాంచెస్ అయితే ఇప్పుడు లేవు. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇమీడియట్ గా బిహెచ్ఎల్ కోర్సును ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు డిఫరెంట్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే మన స్టేట్ లో ఏఈ, సబ్ ఇంజనీరు అండ్ ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సి జేఈ, ఏఎల్పి టెక్నీషియన్ ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు కావాల్సిన టెక్నికల్ ట్రేడ్ క్లాసెస్ అన్ని కూడా ఈవెన్ జేఎల్ఎం కు ప్రిపేర్ అయినా ఈ ఒకే మెగా ప్యాక్ లో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి బెటర్ మీరు ఎలక్ట్రికల్ మెగా ప్యాక్ కూడా అవైలబుల్ ఉంది. దాన్ని కూడా ఒకసారి మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.